టీవీ49 న్యూస్ కి స్వాగతం. వైసీపీ పాలనలో అడుగడుగున్న సమస్యల వలయమేనని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం గ్రామం ఇందిరా కాలనీ ఎంప్లాయీస్ కాలనీలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిబంధనకు విరుద్ధంగా రావులపాలెంలో బార్ను ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంతో పాటు ఆర్థికంగా దోచుకుంటున్నారని ఆరోపించారు. నిబంధనకు విరుద్ధంగా ఉన్న బార్ను సైతం నిబంధనకు అనుగుణంగానే మద్యం బార్ను ఏర్పాటు చేశామని వైసీపీ నాయకులు చెప్పడం ప్రజల పట్ల వారికి ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడడం ఖాయమని, అనంతరం గంజాయి రహిత రావులపాలెంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యల్ని పరిష్కరించి రావులపాలెం గ్రామాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలబెడతామని సత్యానందరావు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆకుల రామకృష్ణ, గుత్తుల పట్టాభి రామారావు, పడాల బులికొండారెడ్డి, చిలువూరి సతీష్ రాజు, కుక్కల రాణి, దోనెపూడి దుర్గా, కోట రమణి దుర్గా, కోనాల అంబేద్కర్, వడ్లముడి రామారావు, గొల్లపల్లి భాగ్యారావు, ఉందుర్తి సురేష్, నేకూరి ప్రసాద్, రావులపాలెం మండల మరియు రావులపాలెం గ్రామ ఇందిరా కాలనీ ఎంప్లాయీస్, ఆదిలక్ష్మి నగర్ కాలనీ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, యువత, పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. భారం చాలా తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి. చంద్రబాబు వస్తే అన్ని బాగుంటుంది. రిసెప్షన్ ఎవరు సత్యప్రసాద్ గారు